2 డ్రెస్సులు కొంచెం పెండింగ్గా ఉంటే కనుక పెండింగ్ దానికి కుట్లు గిట్లు అన్నీ వేసి పక్కన పెట్టేసి మంచం ఉంచుకొని బొంత పడుచుకొని తలదిండి వేసుకొని కూలర్ పెట్టుకొని చల్లగా పడుకొని సెల్లులో రీల్స్ టింగ్ 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 అని చూసుకుంటా ఉన్నప్పుడు మా మా ఆయన పార్సల్ పెట్టినాడు అనేసి పార్సల్ వచ్చేసి నాకు ఫోన్ చేశాడు. మేడం మధుబాల గారు మీకు ఒక పార్సల్ వచ్చింది అనేసి. నేనేం పార్సల్ వచ్చిందబ్బా నాకు అనేసి ఆలోచించుకుంటా ఉండి మా ఆయనకు ఫోన్ చేస్తే నేనే పెట్టాను పార్సల్ తీసుకోపో అన్నాడు. ఇంకా మనం ఎగిరి గంతేసేది ఒక లెక్క. ఎందుకంటే ఈ పార్సల్ వచ్చింది నా కోసమే కదా, మా ఆయనకి ఎంత ప్రేమో నేనంటే నా కోసం పార్సల్ వచ్చింది, ఏదో ఒకటి పెట్టింటాడు చూద్దాం ఏమొచ్చిందో అని. ఎండ దంచుతున్నా కూడా సూర్యుడు మిలమిల మెరుస్తున్నా కూడా కానీ దిగి కిందికి పోయి పార్సల్ అయితే కనుక పార్సల్ తీసుకుంటా ఉంటే కనుక వద్దులేనా ఓపెన్ చేయకు, నేను ఓపెన్ చేసుకొని మా ఫ్రెండ్స్కి అలా చూపిస్తాను, నువ్వు ఓపెన్ చేయకు అంటే మేడం లేదు మాకు ఈ పార్సల్ను ఓపెన్ చేసి ఇవ్వాలి అనేది అయితే కనుక ఉంది మేడం, పార్సల్ ఓపెన్ చేయండి అన్నారు. అంటే కనుక సర్లేండి ఓపెన్ చేసి మీరే ఇవ్వండి అని చెప్పాను. అతనేసి పార్సల్ టపా అని పీకైతే ఇలా చేతిలో పెట్టేశా. ఏందబ్బా ఈ పార్సల్ అంటే, ఏం మేడం ఈ పార్సల్స్ చాలా వస్తున్నాయి మేడం అంటే, మాకు రెగ్యులర్గా ఏదో ఒకటి నేను ఆన్లైన్లో క్లాత్లు గీతలు అన్నీ పెడతా ఉంటాను కాబట్టి వస్తూ ఉన్నాడు మేడం. ఈ పార్సల్స్ ఎక్కువగా వస్తున్నాయి మేడం, రోజుకు 5-6 పార్సల్స్ వస్తూనే ఉన్నాయి మేడం, ఎందుకు ఎక్కువగా ఇది యూజ్ చేస్తున్నట్టున్నారు కదా మేడం, ఏదానికి ఇది అన్నాడు. ఏదానికి ఏంది అని నన్ను అడుగుతున్నాడంటే అని నేను లేదన్నా నాకు తెలియదు మా హస్బెండ్ పెట్టాడు ఇది అయితే మీరే కదా మేడం పెట్టినది అంటే కనుక నేనే పెట్టినది మాదే పార్సల్ అయితే కనుక మా ఆయన నా మొబైల్ నుంచి పెట్టిందానా ఇది నాకు వచ్చింది, కానీ ఇది ఆర్డర్ పెట్టినది నాకు తెలియకుండా మా ఆయన పెట్టాడు అని చెప్పాను. చెప్తే సర్లేండి మేడం తీసుకోండి అన్నాడు. సరే అనేసి తీసి ఇచ్చినాక ఈ పార్సల్ అయితే కనుక ఇది అంటే ఇది కానీ కాదండి, ఇది నేను ఇందాక డ్రెస్ కోసం చేసిన డిజైన్ అయిన పువ్వు ఇక్కడ పెట్టేసుకున్నా కానీ ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తుందని రెడీ చేశాను. ఆడపడేస్తా మిషన్ మీద దీంట్లో పడేసింది, అది అట్నే ఉంది. పార్సల్ మొత్తానికి వచ్చింది అయితే కనుక మన కోసం అయితే కనుక ఆశల మీద నీళ్ళు పోసినట్టు అయిపోయింది. ఆశ నిరాశ అయింది. చెమటలు అయితే లొడ కారుతూ ఉంటుంది కనుక ఫ్యాన్ అయితే కనుక వేసుకున్నాను ఫ్రెండ్స్. సౌండ్ అయితే పొయ్యి అని వచ్చండొచ్చు. ఏం చేస్తాం 5 నిమిషాలు కూడా ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతానా మీరు కూడా అలాగనే ఉండరు కదా. ఇది క్రీమ్ అయితే కనుక మా ఆయన ఆర్డర్ పెట్టుకున్నాడు. ఈ క్రీమ్ వచ్చేసి 850 రూపాయల చిల్లర అయితే పడింది. ఇది వచ్చేసి ఈ క్రీమ్ అండి, జెంట్స్ క్రీము సన్ స్క్రీమ్ అంటండి. ఇది ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే ఎక్కువగా కొంటున్నారంట ఈ క్రీమ్ను. ఆయన కూడా అన్నారు ఇది ఏంటో మేడం ఎక్కువగా ఈ క్రీమ్ కొంటున్నారు, ఏ దానికి ఉపయోగపడుతుంది అనేసి అడిగారు. నాకైతే తెలియదు. నేనైతే ఏం చెప్పానంటే సన్ స్క్రీమ్ అని చెప్పాను. మా ఆయన అడిగితే కనుక మా ఆయన కూడా అదే చెప్పాడు సన్ స్క్రీమ్ అనేసి. ఎందుకు తీసుకున్నామంటే కనుక ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాడంట. ఈ క్రీమ్ పూసుకునే వాళ్ళు తెల్లగా నిగినిగిలాడతారు, ఫేస్ అందంగా ఉంటుంది, ఎంత ఏజ్ వచ్చినా ఏజీ కానీ రాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, సినిమా హీరోలు హీరోయిన్ల కన్నా కూడా అదిరిపోతారు, కానీ జెంట్స్ మాత్రమే పూసుకోవాలని చెప్పినారు. ఆ మాట విని మా ఆయన కోసము నా మొబైల్లో నా డబ్బులతో ఆర్డర్ పెట్టాడు. అది తెలియని ఎర్రి గొర్రెరు నేను. నా కోసం పార్సల్ వచ్చిందో అని ఎగురుకుంటూ పోయి పార్సల్ తీసుకొని వచ్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కాదులేండి, అక్కడనే చూసినప్పుడే డౌట్ కొట్టింది. మా ఆయనకు ఫోన్ చేసి ఏదో పార్సల్ అంటుంది కదా, పార్సల్ వచ్చేసింది అని. అవునా వచ్చిందా నిజమా, ఇంకేం లే తెల్లగా నిగినిగిలు ఆడుతా అన్నాడు. ఏంది తెల్లగా నిగినిగిలు ఆడతావాట పార్సల్ నా కోసమే పెట్టుకున్నాను, అది కూడా నీ అకౌంట్లో నుంచే అన్నాడు. మనకు చదువు రాదు కదా, అకౌంట్లో డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా లేకపోతే ఏమవుతుంది అనేది కూడా మనకు తెలియదు. అట్టా ఇలా మోసపోయాను నేను. ఈ క్రీమ్ అయితే కనుక 850 రూపాయలు చిల్లర పడిందండి. 2 క్రీమ్స్ అయితే ఇచ్చాడు, 2 ఇంకా సేమ్ అండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం కదా సేమ్, ఈ 2 అయితే కనుక ఈ క్రీమ్స్ ఇంకా సన్ స్క్రీమ్ అనేసి నేను అనుకుంటా ఉన్నాను. మేబీ మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఇదైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తే మా ఆయన కొన్నాడండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఎవరో ఒక అబ్బాయి చెప్పాడంట ఇది చూసుకుంటే నిగినిగిలు ఆడతారని. మా ఆయన కూడా నిగినిగిలు ఆడాలని తీసుకున్నాడు. ఇదైతే కనుక ఇంకా ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత కానీ మనకైతే తెలియదు. ఇది ఓపెన్ చేసినది మనకు ఒకటే ఓపెన్ చేసి ఇచ్చానడా, ఇంకొకటి ఉంటుంది కదా అన్నట్టుగా పెద్దగా ఏం అనుకోలేదు. ఇంకొకటి కూడా వచ్చేసిందండి, అంటే బాగానే ఉంది, ఇంకో ఉందండి లోపల. దీన్ని తీసినా మన
పెట్టడానికి రాదనుకున్నా కానీ వచ్చేసింది ఇదైతే. ఓకే పట్టవే మళ్ళీ అన్నీ ఇలా వీకేసినావు ఏం చేసినావు అంటాడు మా ఆయన. ఇది డేట్ గీట్ ఏదో వేసినా అండి మనకు తెలియదు. మీరేమన్నా యూజ్ చేస్తున్నారండి? యూజ్ చేస్తే కనుక ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఏది ఇది అంటే ఏం ప్రోడక్ట్ ఏ దానికి ఉపయోగపడుతుంది అనేది అయితే కామెంట్ కామెంట్ అయితే చేయండి అబ్బా. ఓకేనండి బాగా పెట్టేశాను. ఈ క్రీమ్స్ ఎందుకు వాడతారో అనేది కామెంట్ అయితే చేయండి. నాకేం మీకు షేర్ చేసుకోవాలనిపించేసింది ఈ క్రీమ్స్ గురించి. ఏమంతా మటుకో మా ఆయన అన్నీ ఆడి పనులే చేస్తాడు. ఇంతకుముందు ఒకటి అంటే మా ఆయన ఎక్కువ సిస్టమ్ ముందు పనిచేస్తాడండి. అంటే సిస్టమ్ చూసి కొంచెం ఫేస్ అనేది డల్ అయిపోతుంది సాయంత్రానికల్లా. అది పొద్దు నుంచి సిస్టమ్ చూసి అనేది పొద్దున 8 నుంచి నైట్ వచ్చేసి 8, 7:30 అట్లా అవుతుందండి. ఇంకా అంత టైం అనేది సిస్టమ్ చూసి అంత కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ మేలు కదా అన్నట్టుగా ఇంతకుముందు ఒక 400 పెట్టి సన్ స్క్రీన్ కొన్నాడు. ఆ సన్ స్క్రీన్ అయితే ఇంకా అస్సలు చూసుకోలేదు. అది నేను యూజ్ చేస్తున్నాను. అంటే జెంట్స్ది అయితే కదండి, ఇద్దరు వాడే క్రీమ్ అది, జెంట్స్ లేడీస్. ఆ క్రీమ్ అనేది ఇప్పుడైతే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. 400 పెట్టుకొని పక్కన ఎలా పడేస్తామండి. అందుకోసం నేనైతే యూజ్ చేస్తున్నాను. మా ఆయన అయితే ఇంకా అస్సలు దాన్ని వద్దు, అది చూసుకుంటుంటే నల్లగా కనిపిస్తుంది, ఇంకా ఫేస్ నాకు నల్లగా కనిపిస్తూ ఉంది అనేసి అంటే ఇంకా పర్లేదులే ఇంకా నేను వాడతానని చెప్పాను. ఇది కూడా ఇంకా సన్ స్క్రీనే, కానీ ఇది జెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి, లేడీస్ కాదంట, జెంట్స్కి మాత్రమేనంట. కానీ ఒకవేళ ఇది మా ఆయన యూజ్ చేయకపోతే 800 డబ్బులు ఎట్లేసినట్టు నాకు డౌటే, యూజ్ చేస్తాడో లేదా. సర్లేండి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.